ఇది బేసిక్ డాష్ బోర్డ్ గూగుల్ యాడ్స్లో. దీంట్లో టాప్ లెఫ్ట్ సైడ్ క్రియేట్ పైన క్లిక్ చేస్తే క్యాంపైన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి. సో ఎవ్రీ టైమ్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ చూస్ చేసుకునేటప్పుడు క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ గోల్స్ అని తీసుకుంటాము. ఓకే, ఈ పర్టికులర్ సర్చ్ క్యాంపెయిన్ ఆల్మోస్ట్ 2 క్లాసెస్ లో వెరిఫై చేసాము ఎట్లా చేయాలి ఏంటి అని, రైట్. సో కమింగ్ టు సెకండ్ మాడ్యూల్, ఈ డిస్ప్లే క్యాంపెయిన్ అనేది వర్కౌట్ చేస్తాం ఈరోజు. ఓకే, సో డిస్ప్లే క్యాంపెయిన్ చూస్ చేసుకున్నాను. అండ్ మేజర్గా ఇంకొక పాయింట్ ఏంటంటే డిస్ప్లే క్యాంపెయిన్ అనేది ఏంటంటే ఒక కంపెనీకి అవేర్నెస్, ఒక కంపెనీ వాళ్ళ యొక్క బ్రాండ్ విజిబిలిటీ పెంచుకోవాలి అంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎట్లా అయితే రన్ చేస్తున్నారో, లేదంటే ట్రాఫిక్ క్యాంపెయిన్స్ ఎట్లా అయితే రన్ చేస్తున్నామో అదే కేటగిరీలో డిస్ప్లే క్యాంపెయిన్ అనేది మనం గూగుల్ యాడ్స్ లో రన్ చేస్తాము. ఇది ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ విజిబిలిటీ. ఓకే, అండ్ డిస్ప్లే క్యాంపెయిన్స్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే ఒకసారి చూడండి అందరు, ఇది ఒక ఈ న్యూస్ పేపర్ రిలేటెడ్ వెబ్సైట్. ఇది ఒక సెకండ్, డిస్ప్లే క్యాంపెయిన్ లైవ్ లో చూపిస్తాను ఎట్లా ఉంటుందంటే. స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? కనిపించకపోతే ఒకసారి చెప్పండి. సి, ఇది ఒక వెబ్సైట్.
VAD.com. ఇది కంప్లీట్ గా ఈ వెబ్సైట్ ఈజ్ రిలేటెడ్ టు కంప్లీట్ న్యూస్ అన్నమాట. ఓకే, అయితే ఈ పర్టికులర్ న్యూస్ ఛానల్లో నాకు ఇక్కడ ఒక స్పాన్సర్డ్ యాడ్ కనిపిస్తుంది, రైట్? ఒకటేంటి, రెండు వచ్చాయి ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇది కంప్లీట్ గా రిలేటెడ్. స్కై స్కానర్ అనే కంపెనీ డిస్ప్లే యాడ్ కింద ఈ పాయింట్ ఆఫ్ సైజ్ లో ఒక యాడ్ పెట్టింది. ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేశాను ఇక్కడ, యాడ్స్ బై గూగుల్. ఓకే, యాడ్స్ బై గూగుల్. సో ఇక్కడ మనకు కనిపించే యాడ్స్ అనేవి ఒక బ్లాగ్ లో లేదంటే ఒక వెబ్సైట్ లో ఇట్లా మనకి ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది. అట్లా కనిపించే ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ మనకి డిస్ప్లే యాడ్స్ కిందకి వస్తాయి. ఓకే, ఇది ప్రాక్టికల్ మనకి ఇక్కడ. అంటే ఈ పొజిషన్ అనేది కాన్స్టెంట్ అనేమి ఉండదు. జనరల్ గా మనకి ఇక్కడ ఈ పొజిషన్ లో వస్తుంది, లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్, ఇక్కడ మనం టోటల్ యూస్ చేసుకోవచ్చు బ్యానర్ యాడ్ కి. ఓకే, సారీ, డిస్ప్లే యాడ్ కి ఈ పొజిషన్ మొత్తం యూస్ చేసుకుంటాము, రైట్? సో డిస్ప్లే యాడ్ డిజైన్ ఎట్లా అంటే చూడండి, ఫస్ట్ క్రియేట్ ఏ క్యాంపైన్, నెక్స్ట్ డిస్ప్లే చూస్ చేసుకున్నాను, కంటిన్యూ. సో ఇదంతా కూడా స్టేజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్. ఓకే, సారీ, ఇక్కడ వెబ్సైట్. ఎవ్రీ టైమ్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద వెబ్ పేజ్, పీపుల్ విల్ గో ఆఫ్టర్ క్లికింగ్ యువర్ యాడ్. సో నథింగ్ బట్ ఇదేంటి, ల్యాండింగ్ పేజ్ కానీ వెబ్సైట్ కానీ. సో మనం డిస్ప్లే యాడ్ లో, సారీ, సెర్చ్ యాడ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఆబ్జెక్టివే చూపించాడు, కానీ ఇక్కడ డైరెక్ట్ గా స్టార్టింగ్ లోనే అడుగుతున్నాడు జనాలు ఎక్కడికి పుల్ అవుట్ చేయాలి అని, రైట్? నేను ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చేసాను, కంటిన్యూ. ఇక్కడ వచ్చింది క్యాంపైన్ నెట్, డిస్ప్లే క్యాంపైన్. ఈ చేంజెస్ అనేవి ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి, గూగుల్ వాళ్ళు అప్లోడ్ చేస్తుంటారు, రైట్? సో క్యాంపైన్ డ్రాఫ్ట్ నేమ్, క్యాంపైన్ ఆబ్జెక్టివ్, డిస్ప్లే క్యాంపైన్. ఈ డాష్ బోర్డ్ గుర్తుందా అందరికి? సర్చ్ క్యాంపైన్ లో కూడా ఇదంతా సేమ్ వచ్చింది ఆల్మోస్ట్. సింప్లీ ఇక్కడ చూడండి, ప్రొసీజర్ ఒక్కటే అటు ఇటు అవుతుంది, కానీ ఆల్మోస్ట్ మనకి సేమే ఉంటాయి. ఓకే, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే సర్చ్ యాడ్ లో మనం బేసికల్లీ ఓన్లీ లీడ్స్ కోసము సర్చ్ యాడ్ అనేది వర్కౌట్ చేస్తాము, కానీ డిస్ప్లే యాడ్ ఏంటంటే ఇట్స్ లైక్ అవేర్నెస్, ట్రాఫిక్ బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ డిస్ప్లే యాడ్ అనేది వర్కౌట్ చేసుకుంటాము, రైట్? నేను ఇక్కడ ఇండియా మెన్షన్ చేశాను. లాంగ్వేజెస్ ఇంగ్లీష్, తెలుగు కూడా పెట్టండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడండి, బడ్జెట్, సెట్ యువర్ యావరేజ్ డైలీ బడ్జెట్ ఫర్ దిస్ క్యాంపెయిన్. నేను 1000 రూపీస్ పెడుతున్నాను. ఓకే, కన్వర్షన్స్. సో సర్చ్ క్యాంపెయిన్ లో మనం ఏం చూసాం, ఇప్పుడు నేను డైలీ బడ్జెట్ ఇచ్చిన తర్వాత సెర్చ్ క్యాంపెయిన్ లో నాకు అమౌంట్ అనేది డెబిట్ అయ్యేది, ఎవరన్నా కూడా ఒక పర్సన్ యాడ్ చూసి దానిపైన క్లిక్ చేస్తే కాస్ట్ పర్ క్లిక్ అనే ఆప్షన్ పైన అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది, రైట్? కానీ ఈ ఆఫ్ డిస్ప్లే క్యాంపెయిన్ లో కాస్ట్ పర్ ఇంప్రెషన్ కి తీసుకుంటాడు. ఓకే, ఎలాగైతే మనము మెటాలో అవేర్నెస్ ట్రాఫిక్ యాడ్స్ లో ఓన్లీ జనాన్ని రీచ్ అవ్వడానికి వర్కౌట్ చేసామో, అక్కడ లీడ్స్ కోసం మనం ఎక్కువ ఫోకస్ చేయలేదు. సో అప్పుడు ఏంటంటే మనకి లీడ్ కింత అని అక్కడ కట్ అయింది మెటాలో.
ఇక్కడ గూగుల్ యాడ్స్ కి వచ్చేసరికి క్లిక్ కింద అని కట్ అయింది. సారీ, గూగుల్ యాడ్స్ లో సెర్చ్ క్యాంపైన్ లో. అదే ఇప్పుడు నేను గూగుల్ యాడ్స్ డిస్ప్లే క్యాంపైన్ కి వచ్చినప్పుడు నాకు అనేది అమౌంట్ అనేది డెబిట్ అయ్యేది ఇంప్రెషన్ కి, అంటే నా యాడ్ అనేది వాళ్ళకి కనిపించినప్పుడు. రైట్, ఇక్కడ చూడండి, based on the section, this campaign will use the manual CPC strategy or a bid strategy directly, not recommended. ఇక్కడ చూడండి, బిడ్డింగ్ లో నాకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. టార్గెట్ ROAS, maximize clicks, maximize conversions, conversion value, CPM, cost per click, manual bid strategies. సో మనము మేజర్ గా డిస్ప్లే క్యాంపెయిన్స్ లో వర్కౌట్ చేయాల్సింది CPM. CPM is nothing but cost per mile. ఓకే, కాస్ట్ పర్ మైల్. ఒకసారి చూడండి, కాస్ట్ పర్ మైల్ అంటే ఏంటంటే 1000 times మన యాడ్ అనేది అలా కనిపించింది అంటే దాట్ విల్ కన్సిడర్ యాజ్ కాస్ట్ పర్ మైల్. రైట్, మనం ఇక్కడ ఫోకస్ చేసేది కాస్ట్ పర్ మైల్. ఎంటర్ యువర్ వ్యూవబుల్ CPM బిడ్ ఫర్ దిస్ యాడ్ గ్రూప్. ఒక వ్యూకి మనం ఎంత ఇస్తాము? ఓకే, నేను ఒక 10 రూపీస్ ఇచ్చాను. వన్స్ ఇది ఏంటంటే మనం స్పెసిఫిక్ గా ఇంతే ఇవ్వాలి, లేదంటే లాస్ట్ టైం సెర్చ్ క్యాంపైన్ లో కీవర్డ్స్ అన్ని తీసేసి మనం ఎట్లాగైతే రీసెర్చ్ చేసామో అలా కాకుండా బేసిక్ అమౌంట్ నుంచి స్టార్ట్ చేసి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, బడ్జెట్ అండ్ బిడ్డింగ్. బడ్జెట్ 1000 రూపాయలు ఇచ్చాము. డిస్ప్లే క్యాంపైన్ లో మనం CPM పైన ఫోకస్ చేస్తున్నాము. ఒక వ్యూకి ఆల్మోస్ట్ ఒక 10 రూపీస్ అనేది పెట్టాము ఇక్కడ. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 ఆప్షన్స్ ఉన్నాయి. 1 by 1 చూడండి. ఆడియన్స్ సెగ్మెంట్, ఇక్కడ ఏమంటున్నాడు, ఫేస్బుక్ యాడ్స్ లో మనం డీటెయిల్డ్ టార్గెటింగ్ అని చూసాము. ఏది యాడ్స్ అనేది ఎవరికి చూపించాలి ఏంటి అని, కరెక్ట్. అదే మనం గూగుల్ యాడ్స్ సెర్చ్ క్యాంపైన్ లో తీసుకుంటే కీవర్డ్స్ పైన చూసాము. అంటే ఎవరన్నా కూడా ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తే ఆ సెర్చ్ చేసిన కీవర్డ్ కి నేను యాడ్ అనేది చూపిస్తాను. అదే మెటాలో ఏంటి, జనాలు కేటగిరీస్ అయిపోయి ఉంటారు. అంటే IELTS ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకరు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళు ఒకరు, డేటా సైన్స్ నేర్చుకునే వాళ్ళు ఇంకొకరు, ఇట్లా క్లాసిఫై అయిపోయి ఉంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది బేస్ చేసుకొని మనమే వాళ్ళకి యాడ్ అనేది చూపిస్తాము ఫేస్బుక్ లో. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ డిస్ప్లే క్యాంపైన్స్ లో వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ బేసికల్లీ ఈ పర్టికులర్ యాడ్ అకౌంట్ అనేది ఇక్కడ చూస్తే విస్ ప్రిప్లాన్ చూడండి, వెబ్సైట్ చూడండి ఒకసారి. బేసికల్లీ ఇది ఒక వెబ్సైట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ కోర్సెస్ పైన ఎక్కువ పనిచేస్తారు. GMAT, SAT, ACT, GRE, AP. ఈ కోర్సెస్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫారెన్ లో గ్రాడ్యుయేషన్ చేయాలి అంటే ఈ ఎగ్జామ్స్ అనేవి ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్. ఈ SAT అనే ఎగ్జామ్ ఉంది కదా, ఇంటర్ అయిపోగానే మనం రాసాము అంటే ఇదర్ గ్రాడ్యుయేషన్ అనేది ఫారెన్ లో చేస్తాము బేసిస్ ఆఫ్ SAT మార్కులు అవి చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఆ పర్టికులర్ యాడ్ అకౌంట్ లో యాడ్ రన్ చేస్తున్నాను కాబట్టి ఈ యాడ్ అకౌంట్ లో నేను ఆల్మోస్ట్ ఒక 4-5 యాడ్స్ రన్ చేశాను కాబట్టి దానికి రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ అనేది మనకు చూపిస్తున్నట్టు చూడండి. రైట్, టెస్ట్ ప్రిపరేషన్, ట్యూటోరింగ్, లేదంటే ఇక్కడ మనం కూడా చూడండి, ఇక్కడ డెమోగ్రాఫిక్స్ కూడా మనం ఇట్లాగే తీసాము. ఇప్పుడు నేను
ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. దాని అర్థం ఏంటంటే ఎవరన్నా కూడా ఈ పర్టికులర్ కీవర్డ్స్ కి రిలేటెడ్ గా ఏదైనా బ్లాగ్స్ అవి చదువుతాను అని వస్తే ఆ టైంలో నా యాడ్ అనేది ఇక్కడ ఎలాగైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ సాట్ ఎగ్జామ్స్ ఆన్లైన్, ఇక్కడ చూడండి స్టడీ సాట్ ఎగ్జామ్స్ ఆన్లైన్. ఈ పర్టికులర్ యాడ్ వచ్చేసి మనకి దేని కిందకి వస్తుంది, సర్చ్ క్యాంపైన్ కిందకి వస్తుంది. ఓకే, ఫుల్ లెంత్ సాట్ సూట్ ప్రాక్టీస్ టెస్ట్ ఇది ఒకటి, అఫీషియల్ డిజిటల్ స్టాట్. సో నేను ఒక 3 వెబ్సైట్స్ అనేవి ఓపెన్ చేశాను, రైట్? వన్ బై వన్ చూడండి. ఇప్పుడు ఇదొక వెబ్సైట్ లోకి నేను ల్యాండ్ అయిపోయిన తర్వాత నాకు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ, ఈ పర్టికులర్ సాట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దీంట్లో ఉంది, రైట్? సో మన యాడ్ అనేది ఇక్కడ ఎలాగైతే యూస్ కోడ్ సాట్ 20 సేవ్ 20% అని ఇలా ఇచ్చాడు కదా, ఈ ప్లేస్ లో మనం యాడ్ అనేది చూపించుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి సాట్ సూట్ అనేసి మనం వర్కౌట్ చేశాము. వీ హ్యావ్ అప్డేటెడ్ అవర్ ప్రాక్టీస్ టెస్ట్. సో ఇది ఒక యాడ్ కింద మనం చూపించవచ్చు ఇక్కడ, రైట్? ఇది ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ అఫీషియల్ కంపెనీ పేజెస్ కాబట్టి మనకి యాడ్లు కనిపించట్లేదు. డిస్ప్లే యాడ్స్ అనేవి కంప్లీట్ గా రిలేటెడ్ టు బ్లాగ్స్, లైక్ సాట్ బ్లాగ్స్. చూడండి, షుడ్ యూ టేక్ ద సాట్ ఆర్ ఏసీటీ, ఇది ఒక వెబ్సైట్, దీంట్లో సాట్ కి రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. సో ఇట్లాంటి కంటెంట్ ఎవరైనా చదవాలి అని వచ్చినప్పుడు ఈ కంటెంట్ చదువుతుంటే డైరెక్ట్ అట్లాంటి వాళ్ళకి ఇదిగోండి ఇట్లా మనం యాడ్స్ అనేవి చూపిస్తాము. ఇదొకటి ఇదొకటి, ఈ ప్లేసెస్ లో మనం యాడ్స్ అనేవి చూపించుకోవచ్చు స్టూడెంట్స్ కి. ఓకే, డిస్ప్లే యాడ్స్ అనేవి కంప్లీట్ గా బ్లాగ్స్ లో ఎక్కువ వర్కౌట్ అవుతాయి. చూడండి పక్కన బ్యానర్ యాడ్స్. ఓకే, ఇట్లా, రైట్? సో ఇప్పుడు నేను కావాల్సిన కీవర్డ్స్ అవన్నీ కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ డెమోగ్రాఫిక్స్. యాడ్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి చూపించాలి, రైట్? ఇద్దరికి చూపించాలి. ఏజ్ ఆల్మోస్ట్ 34 వరకు మాత్రమే చూపించాలి. పేరెంటల్ స్టేటస్, ఇది మనకు రిక్వైర్డ్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ టైం నేను చెప్తూనే వచ్చాను, యాడ్ చేసే ముందు మనం ఒక బేసిక్ రీసెర్చ్ అనేది చేసుకుంటాం. సో యాజ్ పర్ ఆర్ రిక్వైర్మెంట్ మనం ఈ ఆప్షన్స్ అన్ని చూస్ చేసుకుంటాం. హౌస్ హోల్డ్ ఇన్కమ్, ఈ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనే ఆప్షన్ ఏంటి అంటే అంటే ఒక పర్సన్ యొక్క అర్నింగ్స్ అనేవి, ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ అనేది అనుకోండి. జనరల్ గా ఈ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది ఏంటంటే మనం వాడే మొబైల్స్, మనం మన మొబైల్లో యూజ్ చేసే మనం ఏం సెర్చ్ చేస్తున్నాము, ఆ సెర్చ్ చేసిన ప్రొడక్ట్స్ లేదంటే సర్వీసెస్ ఏ కేటగిరీకి వస్తున్నాయి, ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ తీసుకొని గూగుల్ వాడు క్లాసిఫై చేసిన డేటా పర్సంటేజెస్ ఇది. ఓకే, ఇది నాట్ యాక్యురేట్ కాదు ఇది. సో బట్ ఏంటంటే దీన్ని అసలు కదిలించకపోవడం మంచిది, రైట్? సో మనకు కావాల్సిన ఏజ్ మనం ఎవరికి చూపించాలి అనేది ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుందాము, రైట్? నెక్స్ట్ కీవర్డ్స్.
గుర్తుంది కదా కీవర్డ్స్. ఆల్రెడీ మనం ఆల్రెడీ ఏ ఏజ్ వాళ్ళకి చూపించాలి, ఏ కేటగిరీ వాళ్ళకి చూపించాలి మెన్షన్ చేసాము. కానీ ఇప్పుడు మనం ఏ ఇన్ఫర్మేషన్ పైన యాడ్ అనేది చూపించాలి కీవర్డ్స్. సాట్ ఆన్లైన్ ట్రైనింగ్, సాట్ 1-on-1 క్లాసెస్. ఈ 2 కీవర్డ్స్ తీసుకున్నాను నేను. ఈ కీవర్డ్స్ కి యాడ్ అనేది చూపిస్తాను. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ టాపిక్స్ చూడండి. సర్చ్ బై వర్డ్, ఫేస్ ఆర్ యూఆర్ఎల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి. సో మనకి రిలేటెడ్ కేటగిరీ మనం చూసుకుంటే ఆ రిలేటెడ్ గూగుల్లో ఎవరైతే సర్చెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన యాడ్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే. సో జనరల్ గా నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ పెడుతున్నాను. ఓకే, ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేశాను. సో ఈ కేటగిరీలో ఎడ్యుకేషన్ లో ఉండే వాళ్ళందరికీ మన యాడ్స్ కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ చూడండి. ఎడిట్ టార్గెటెడ్ ప్లేస్మెంట్స్. యాడ్స్ అనేవి ఎక్కడెక్కడ చూపించాలి. వెబ్సైట్ లో చూపించవచ్చు. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ఇది ఒక ఎగ్జాంపుల్ వెబ్సైట్ లో చూపించడానికి. ఓకే. యూట్యూబ్ ఛానల్స్, మనం వీడియోస్ చూసేటప్పుడు వీడియో కింద ఒక ఫొటోస్ కూడా వస్తూ ఉంటాయి. ఛానల్లో వస్తాయి, వీడియోస్ లో వస్తాయి. ఈవెన్ ఇప్పుడు మనం కొన్ని యాప్స్ అవి చూసేటప్పుడు యాప్ పైన క్లిక్ చేస్తే అది డైరెక్ట్ వేరే వెబ్సైట్ కి తీసుకెళ్ళిపోతా ఉంటుంది. సో మనం ఏంటంటే, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ కాలరే ఉంది. ట్రూ కాలర్ లో ఒక్కొక్కసారి యాడ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం గూగుల్ యాడ్ నుంచి వర్కౌట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పటికి నేను వెబ్సైట్ అని తీసుకుంటున్నాను. వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. అగైన్ ఈ పర్టికులర్ కేటగిరీ మనకి యాడ్స్ కేటగిరీ. చూడండి, రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్, అప్లోడ్ డిస్ప్లే యాడ్స్. ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి చూడండి. నో ఇమేజెస్, కాంటాక్ట్ ఫర్ వెబ్సైట్, రైస్ డిజిటల్, నో బిజినెస్ నేమ్. ఓకే. ఇన్ ప్రోగ్రెస్ అప్లోడెడ్ డిస్ప్లే యాడ్ అని వస్తుంది. మనం ఏం అప్లోడ్ చేయలేదు, బట్ ఆటోమేటిక్ గా అదేదో అయింది. జనరల్ గా అయితే మనం ఇక్కడ ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఎలాగైతే ఇమేజ్ రెడీ చేసి మనం పెట్టామో గూగుల్ యాడ్ కి, అట్లా మనం డిజైనింగ్ అనేది చేసుకొని యాడ్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇందాక వేరే కంపెనీ ఉంది, ఇప్పుడు గోడాడీ వచ్చింది. ఓకే. సో ఈ పర్టికులర్ పొజిషన్ అనేది ఈ వెబ్సైట్ వాడు యాడ్ కింద పెట్టాడు, యాడ్స్ కోసం అని పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వెబ్సైట్ తీసుకుంటే వియర్డ్ అనే కంపెనీ ఓన్లీ బ్లాగ్స్ అనేది రాసింది, లేదంటే ఇంటర్నెట్ లో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం వల్ల వీళ్ళకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది ఏంటి అంటే, గూగుల్ వాడు ఎవరైనా కూడా వీళ్ళ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా చెక్ చేస్తున్నప్పుడు, లేకపోతే వీళ్ళు రాసిన కాంటెంట్ అనేవి చదువుతున్నప్పుడు ఎవ్రీ టైమ్ వాళ్ళకి ఇలాంటి యాడ్స్ అనేవి మన కంటెంట్ లో చూపిస్తాడు. వియర్డ్ వాళ్ళ న్యూస్ ఛానల్ లేదంటే న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్టికల్స్ మధ్య మధ్యలో యాడ్స్ అనేవి ఇస్తా ఉంటాడు. ఈ యాడ్స్ అనేవి ఇచ్చినందుకు గాను గూగుల్ వాడు మనకి ఒక అమౌంట్ అనేది సాలరీ లాగా పే చేస్తాడు. దీన్ని గూగుల్ యాడ్సెన్స్ అంటాము. గూగుల్ యాడ్సెన్స్ అంటాం. ఓకే. ఎనీవన్ డౌట్? ఎనీ డౌట్? రైట్. సో న్యూ యాడ్, ఇది కొంచెం స్ట్రక్ అయినట్టుంది. చూడండి జాగ్రత్తగా.
నేను ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేశా. ఇక్కడ చూడండి, సారీ. సో మనం ఇమేజ్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఆ ఇమేజ్ అనేది మ్యాండేటరీగా 150 కేబీలో ఉండాలి. అర్థమవుతుందా ఏమంటున్నాడు? ఇప్పుడు నేను 2 ఇమేజెస్ ఏదైతే అప్లోడ్ చేశానో అవి యాజ్ పర్ యూట్యూబ్ నార్మ్స్ ప్రకారము, లేదంటే నార్మ్స్ ప్రకారం వాళ్ళు ఏదైతే లిమిట్ ఇచ్చాడో ఆ లిమిట్ కంటే ఎక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఒక రిఫరెన్స్ కోసమే చేస్తున్నాను నేను, చూడండి. ఇమేజ్ కంప్రెస్ చేస్తున్నాను. ఇది చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక యాడ్ వచ్చింది చూడండి, ఇది కూడా డిస్ప్లే యాడే. ఓకే. ఇక్కడ యాడ్స్ బై గూగుల్ మనకి ఎవ్రీ టైమ్ స్పాన్సర్డ్ అని కనిపిస్తుంది కదా, ఇది ఫేస్బుక్ లో అండ్ సర్చ్ యాడ్స్ లో. కానీ డిస్ప్లే యాడ్స్ ఏంటంటే మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్, ఒక బ్లాగ్ ఏదైనా చూడడానికి వెళ్ళినప్పుడు ఈ కేటగిరీలో కనిపిస్తా ఉంటాయి. ఓకే. ఇది కూడా యాడే మళ్ళీ. చూడండి, ఇది కూడా యాడ్. ఇది ఒక పేజ్ లో నేను ఇమేజ్ అనేది కంప్రెస్ చేయడానికి ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. అదొక ఫ్రీ వెబ్సైట్. సో ఆ ఫ్రీ వెబ్సైట్ వాడి వర్కౌట్ ఏంటి, రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి వాడి కోసము అని అడిగితే ఈ యాడ్స్ అనేవి గూగుల్ వాడు చూపించినందుకు గాను ప్రతిసారి వాళ్ళకి అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ జనరల్ గా ఏంటంటే ఇమేజెస్ అనేవి మనము ఆ, కొన్ని టైప్స్ ఉంటాయి. అంటే పొజిషన్స్ అన్నమాట. We could not upload 4 of your ads. ఏం చేస్తున్నాడో అర్థమవుతుందా? ఇమేజ్ కంప్రెస్ చేస్తున్నాను అంతే, ఏం చేయట్లేదు. ఓకే.
డిస్ప్లే డిస్ప్లే క్యాంపైన్స్ అనేవి ఆల్మోస్ట్ రన్ చేసేది పెద్ద పెద్ద కంపెనీలు రన్ చేస్తాయి. ఒక బేసిక్ కంపెనీ అనేది ఈ డిస్ప్లే క్యాంపైన్స్ రన్ చేయదు. ఎందుకు అంటే అగైన్ మెటా యాడ్స్ లో మనం కంప్లీట్ గా ఎవ్రీ టైం లీడ్స్ గురించే ఎందుకు మాట్లాడాము? లీడ్స్ వస్తే బిజినెస్ జరుగుతుంది కాబట్టి, రైట్? సో ఈ గూగుల్ యాడ్స్ లో ఏంటంటే డిస్ప్లే యాడ్స్ కి అంత ప్రయారిటైజ్ ఉండదు. మనం కనుక పెద్ద కంపెనీస్ లోకి వెళ్తే అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎవ్రీ టైం ఆడు అదే చూపిస్తున్నాడు. జూమ్ చేశాను చూడండి. We could not upload one of your ads. File name. The file is 162 KB. Upload an ad less than 150 KB. అంటే మన ఫైల్ వాల్యూ, ఫైల్ సైజ్ అనేది 150 KB కంటే తక్కువ ఉన్న ఇమేజ్ ఇక్కడ మనం ఇవ్వాలి. ఇది కంప్రెస్ అవ్వట్లేదు, అదే చూస్తున్నాను. కంప్రెస్ ఇమేజ్ టు 20 KB. ఈ ఫ్రీ టూల్సే ఉంటాయి ఇవన్నీ కూడా, ప్రాబ్లం ఏం లేదు. కంప్రెస్. ఇది కూడా యాడ్ అయ్యండి, డిస్ప్లే యాడ్ అయ్యి ఇప్పుడు వచ్చింది కూడా. ఓకే, ఒక సెకండ్ వెయిట్. డౌన్లోడ్ చేసింది కదా అది. ఒక పని చేస్తాను, నేను ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేపిస్తాను యాజ్ పర్ సైజెస్. సైజ్ ఇష్యూనే ఇక్కడ. ఇక్కడ చూడండి, నేను అక్కడ అప్లోడ్ చేశాను, అవ్వలేదు. సో 1 by 1 చేస్తున్నాను ఇంకా మాన్యువల్ గా. ఇది మనకి డిస్ప్లే యాడ్ అనేది ఎక్కడెక్కడ ఎట్లా కనిపిస్తుంది అని, బోత్ డిస్ప్లే, జీమెయిల్ అండ్ యూట్యూబ్. ఓకే, చూడండి. ఓకే, లోడ్ అవుతుంది.
ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్ని ఇస్తున్నాను నేను. రివ్యూ లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి ఒక 1 సెకండ్ అట్లా. ఇక్కడ చూడండి, బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాడ్ పైన ఓపెన్ చేసాము. యాడ్ ఓపెన్ చేయగానే మనకి లాస్ట్ టైం సెర్చ్ యాడ్ లో మనకి మొత్తం టెక్స్టే ఉండేది. మనం కీవర్డ్స్ లేదంటే లైన్స్, ఈ కస్టమర్ ఎట్లా అయితే సెర్చ్ చేస్తున్నాడో గూగుల్లో, లేకపోతే కస్టమర్ ని లేదంటే స్టూడెంట్ ఎట్లాగైతే ఇంప్రెస్ చేయాలో ఆ కేటగిరీలో మనము కీవర్డ్స్ అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ పైన క్లిక్ చేస్తే ఆ కస్టమర్ లేదంటే ఆ స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాలి, అది మనం ఫైనల్ యూఆర్ఎల్ కింద ఇచ్చేస్తాము. బిజినెస్ నేమ్, ఓకే, బిజినెస్ నేమ్ తర్వాత ఇమేజెస్. ఈ ఇమేజెస్ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఇమేజ్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా వరకు ఆల్మోస్ట్ ఒక 4-5 సార్లు ఇమేజ్ అనేది అప్లోడ్ అవ్వలేదు, రైట్? అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి? ఇక్కడ చూడండి, మనం చేసే ఇమేజ్ అనేది డిజైన్ చేయించుకునేటప్పుడు మాండేటరీగా ఈ ఈ డైమెన్షన్స్ లో, ఈ సైజెస్ లో ఇమేజెస్ అనేవి క్రియేట్ చేయించుకోవాలి. ఓకే, ఇది మన గ్రాఫిక్ డిజైనర్ ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత ఈ సైజెస్ ఇచ్చేసి వీటితో మనం ఏంటి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేయించుకోవాలి. ఓకే, రివ్యూ ఇక్కడ లేట్ అవుతుంది చూడండి, రైట్? సరే, డిస్ప్లే తీసు. ఇక్కడ చూడండి, డిస్ప్లే ఇది ఎక్కడ కనిపిస్తుంది? జీమెయిల్. మన మొబైల్లో జీమెయిల్ వాడుతున్నాం కదా, అది కనుక మనం జీమెయిల్ ఓపెన్ చేస్తే టాప్ లో ఫస్ట్ మెయిల్ ఇట్లా ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మన ఇమేజ్ అది వస్తుంది. అక్కడి నుంచి మనం జనాలకి లీడ్ పుల్అవుట్ చేయడమా లేదంటే జనాలకు అలా కనిపిస్తూ ఉండడమా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ యూట్యూబ్ చూడండి. రివ్యూ కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ. జనరల్ గా అయితే మనకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది అది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే లోడ్ అవ్వడం చాలా లేట్ గా ఉంది. ఓకే, ఇవ్వట్లేదు. జీమెయిల్ లో చూడండి, జీమెయిల్ లో టాప్ లో ఇలా ఉంటుంది ప్రమోషన్స్ అని. ఓకే, అదే మనకి యూట్యూబ్ లో అయితే వీడియో వస్తుంది కదా, ఇక్కడ వీడియో వస్తుంది. కొన్ని వీడియోస్ ఎగ్జాక్ట్ గా వీడియో కింద ఇలా ఉంటుంది. మనం పెట్టిన పోస్టర్ ఇదేంటి, పైన యూట్యూబ్ వీడియో ఉంటుంది, యూట్యూబ్ వీడియో కింద డీటెయిల్స్ ఉంటాయి, లైక్ వీడియో నేమ్, డెస్క్రిప్షన్ అవి ఉంటాయి. ఎగ్జాక్ట్ గా దాని కింద మనకి ఇలా యాడ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇది డిస్ప్లే యాడ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మేజర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫైనల్ యూఆర్ఎల్ ఇవ్వాలి, బిజినెస్ నేమ్, ఇమేజెస్ చేపించేటప్పుడు ఈ రికమెండెడ్ సైజెస్ లోనే చేపించుకోవాలి. అండ్ లోగో కుదిరితే మనకి ఏంటంటే 30 సెకండ్ల వీడియోస్ పెడుతున్నాం కదా, ఆ వీడియోస్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసేసుకొని డైరెక్ట్ యూట్యూబ్ లో పబ్లిష్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ కాంటాక్ట్ ఫర్ వెబ్సైట్. ఇవి హెడ్లైన్స్ అన్నమాట. ప్రైమరీ హెడ్లైన్, చాట్ విత్ అస్ మనం మెటాలో పెట్టాం కదా, అదే కేటగిరీలో స్టూడెంట్స్ మనం ఆప్షన్ ఇస్తున్నాం. లైక్ వాళ్ళకి ఏం చూపిస్తే, ఏ ఆప్షన్ ఇస్తే వాళ్ళు క్లిక్ చేసిన ఆ వెబ్సైట్ లోకి వస్తారు, లేదంటే ఏ ఆప్షన్ ఇస్తే వాళ్ళు నాకు ఒక లీడ్ పాస్ చేస్తారు, ఇవన్నీ డిపెండ్స్ అన్నమాట. ఓకే, సో ఈ 2 ఆప్షన్స్ వర్కౌట్ చేసి ఇక్కడ చూడండి, కాల్ టు యాక్షన్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ యాడ్ చూసారు కదా, ఓపెన్ అని ఉంది. ఆ ఓపెన్ ప్లేస్ లో మనం ఇన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇవన్నీ అయిపోయాక అప్లై చేంజెస్. ఇక్కడ చూడండి, యాడ్ అనేది రెడీ అయిపోయింది. అయ్యాక నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే
క్యాంపైన్ రివ్యూ వస్తుంది. రివ్యూ అయిపోయాక ఆటోమేటిక్ గా లైవ్ లోకి వెళ్ళిపోతుంది. యాడ్ క్రియేషన్, ఫిక్స్ ఎర్రర్స్ ఇన్ యువర్ యాడ్. ఏ యాడ్ అయినా కూడా అంటిల్ అన్లెస్ ఈ ఎర్రర్ వస్తానే ఉంది అంటే యాడ్ లో తప్పు ఉంది అని. ఓకే, ఈ ఫిక్స్ నౌ కొట్టేస్తే మనకి యాడ్ లో ఎక్కడెక్కడ ఏమేమి థింగ్స్ అనేవి రాంగ్ ఉన్నాయో చూసుకుంటాను, చూపిస్తుంది కూడాను. ఆ మిస్టేక్స్ అన్ని కూడా మళ్ళీ మనం వెరిఫై చేసి యాడ్ ని పబ్లిష్ చేస్తాము. పబ్లిష్ చేయడం అంటే లైవ్ లో లైవ్ పంపించేస్తాము. ఇక్కడ నాకేం చూపిస్తున్నాడు, మనం ఒక వెబ్సైట్ కి చేస్తుంటే ఇంకొక వెబ్సైట్ లింక్ ఇచ్చాము అక్కడ, అది మిస్టేక్ కాబట్టి ఆపాడు. ఓకే, ల్యాప్టాప్ స్ట్రక్చర్. ఇది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ డిస్ప్లే యాడ్. ల్యాప్టాప్ స్ట్రక్ అయినట్టుంది. ఓకే, నో ప్రాబ్లం. సో అర్థమైందా డిస్ప్లే క్యాంపెయిన్ ఎట్లా చేయాలని? ఇప్పుడు సెర్చ్ కి డిస్ప్లే క్యాంపెయిన్ కి డిఫరెన్స్ ఏమైంది అంటే, బేసికలీ సెర్చ్ క్యాంపెయిన్ లో కీవర్డ్స్ రాసాము, లైన్స్ అనేవి రాసాము. కానీ డిస్ప్లే క్యాంపెయిన్ కి వచ్చేసరికి మనం ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఫేస్బుక్ లో ఎట్లాగైతే క్యాన్వా అప్లికేషన్ వాడుకొని యూజ్ చేసామో అదే కేటగిరీలో క్యాన్వా యూజ్ చేసుకొని ఇప్పుడు మనకి ఆ గూగుల్ యాడ్స్ లో కనిపించిన స్పెసిఫిక్ సైజెస్ ఇమేజెస్ అనేవి క్రియేట్ చేస్తాము. సో ఆ ఇమేజెస్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేసి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ డెమోగ్రాఫిక్స్ అవన్నీ చూపిస్తున్నాడు. రైట్, ఇక్కడ చూడండి మళ్ళీ ఇందాక ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు ఎర్రర్ సాల్వ్ అయిపోయింది ఇక్కడ. రైట్, ఇక్కడ ఇంకొక ఎర్రర్ చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు? యూ హ్యావ్ చూస్ టు ఫోకస్ ఆన్ ఇంప్రెషన్ యూజింగ్ ఈ ఆప్షన్ ఏంటంటే బేసికలీ అకౌంట్ కి మనం అకౌంట్స్ అనేవి సెటప్ చేసేటప్పుడు మనం ఏ ఆప్షన్స్ పైన సెటప్ చేస్తున్నాము అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. సో ఆ పాయింట్ లో ఈ పర్టికులర్ అకౌంట్ అనేది కన్వర్షన్స్ పైన ఉంది కాబట్టి రికమెండ్ చేశాడు, నేను అదే ఓకే అన్నాను. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ పబ్లిష్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ అంటిల్ అన్లెస్ మనకి ఎన్నిసార్లు ఎర్రర్ చూపిస్తే అన్నిసార్లు వెనక్కి వచ్చి ఇందాక పైన కూడా చూపించింది ఎర్రర్, ఇక్కడ కూడా చూపించింది, ఇది సేవ్ అవ్వలేదు, అందుకే అలా వచ్చింది. ఓకే, అప్లై చేంజెస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్ని మనకు ఓకే అయ్యేంత వరకు ఇలాగే వస్తానే ఉండింది. ఓకే, మనం ఒకసారి మళ్ళీ ఫిక్స్డ్ కి వెళ్ళి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూసుకొని దాన్ని లైవ్ చేసుకోవాలి. లాస్ట్ టైం సర్చ్ క్యాంపెయిన్ తో పోలిస్తే ఈ యాడ్ క్యాంపెయిన్ లో మనకి ఎక్కువ ఎర్రర్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే మనం ఇమేజెస్ అనేవి ప్రాపర్ గా వర్కౌట్ చేయలేదు. ఫస్ట్ స్టేజ్ ఓకే, ఈ సెకండ్ స్టేజ్ ఓకే,
థర్డ్ స్టేజ్ ఒక్క దాంట్లోనే మనకి ఎర్రర్. టు కంటిన్యూ ఫస్ట్ ఫిక్స్ యువర్ యాడ్స్. దీంట్లో ఎర్రర్ ఎక్కడ ఇచ్చాడో చూడండి. రైట్ 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 సారీ, ఇక్కడ హెడ్ లైన్స్ రాయలేదు మనం. ఓకే, హెడ్ లైన్స్ రాయాలి కదా మ్యాండేటరీగా. ఈవెన్ సర్చ్ యాడ్ లో కూడా రాసాము, ప్లస్ మెటా యాడ్స్ లో ఎవ్రీ టైం ప్రైమరీ లైన్స్ అవి కూడా రాసుకుంటూ వచ్చాము. సాట్ ఆన్లైన్ ట్రైనింగ్ విత్ 1500 స్కోర్ అప్లై. మనం ఏంటంటే మేజర్ గా ఆ ఎర్రర్ అనేది ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి ఆ ఎర్రర్ ని సాల్వ్ చేస్తే చాలు, మొత్తం సెట్ అయిపోతుంది. క్యాంపెయిన్ రివ్యూలో ఉంది ఇప్పుడు. ఓకే, ఇదంతా కూడా మనం డిజైన్ చేసిన క్యాంపెయిన్. క్యాంపెయిన్ టైప్ డిస్ప్లే, గోల్ ఏంటి, ఫోన్ కాల్ లీడ్స్, సబ్మిట్ లీడ్ ఫార్మ్స్ పెట్టాము. ఫైనల్ యూఆర్ఎల్ ఇచ్చాము, లొకేషన్ ఇండియా, లాంగ్వేజెస్, బడ్జెట్, బిడ్డింగ్, రైట్. ఆడియన్స్, ఈ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే మనం యాడ్ చూపించాలి. యాడ్ క్రియేషన్ చేసాము, ఇమేజ్ అది అప్లోడ్ చేసాము, దెన్ పబ్లిష్ క్యాంపెయిన్. ఓకే, క్యాంపెయిన్ అనేది పబ్లిష్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన క్యాంపెయిన్ డిస్ప్లే. డాష్ బోర్డ్ లో క్యాంపెయిన్స్ లోకి వస్తే మనం క్రియేట్ చేసిన ఇది ఒక క్యాంపెయిన్ డిస్ప్లే 2625. ఇక్కడ చూడండి, గ్రీన్ మార్క్ ఉంటే యాక్టివ్ లో ఉన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఇది బిట్స్ బిట్ స్ట్రాటజీ లెర్నింగ్. సో ఇది ఇంకా లెర్నింగ్ లో ఉంది. వన్స్ మనకి ఇది ఎలిజిబుల్ అయిపోయింది అంటే యాక్టివ్ అని కానీ ఎలిజిబుల్ అని కానీ చూపిస్తుంది, లెర్నింగ్ ఉండదు. ఇప్పుడు మాత్రం అండర్ రివ్యూలో ఉంది. ఓకే, ఇది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ డిస్ప్లే యాడ్. ఓకే, సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనం షాపింగ్ యాడ్స్ రేపు చూస్తాము. అండ్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇదే యాడ్ లో, డిస్ప్లే యాడ్ లోనే మనము కంప్లీట్ గా ఒక ఇమేజ్ అన్నా పెట్టుకోవచ్చు, మూడు నాలుగు కూడా పెట్టుకోవచ్చు, డిపెండ్స్ అన్నమాట. ఓకే, ఈ డిస్ప్లే క్యాంపెయిన్. సో రేపు షాపింగ్ వీడియో యాప్ కూడా అవసరం లేదు, ఇవి రెండు వర్కౌట్ చేస్తాం, షాపింగ్ అండ్ వీడియో. వీడియో వచ్చేసి కంప్లీట్ గా యూట్యూబ్ కి రిలేటెడ్ గా ఉంటుంది. షాపింగ్ వచ్చేసి రిలేటెడ్ కంప్లీట్ ప్రొడక్ట్స్ అన్నమాట. లైక్ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ ఇట్లాంటి రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏదైనా కొనాలి అంటే డైరెక్ట్ మనకు ఆ ప్రొడక్ట్స్ అని కనిపిస్తూ ఉంటాయి. అది షాపింగ్ యాడ్స్ వస్తుంది. అది మనం ఎట్లా ఉంటుంది ఏంటనేది రేపు వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి నాకు 1 hour పట్టింది, ఏది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ నేను స్పెసిఫిక్ గా కూర్చొని క్యాంపెయిన్ డిజైన్ చేసి పెట్టాలంటే ఆల్మోస్ట్ 2 to 3 hours పడుతుంది. బట్ ఇప్పుడు ఎందుకు అంత స్పీడ్ గా చేశారు అంటే, అంటిల్ అన్లెస్ మీరు ఆ క్యాంపెయిన్ క్రియేట్ చేయనంత వరకు కూడా మీకు క్వశ్చన్ మార్క్ అలాగే ఉంది. ఫస్ట్ మీరు హ్యాండ్స్ ఆన్ అనేది చేయండి. హ్యాండ్స్ ఆన్ అనేది చేస్తూ ఉంటే ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్ అనేది ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటి అని మనం క్లాస్ లో డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా డిస్ప్లే క్యాంపెయిన్ లో? ఎనీవన్? ఇక్కడ చూడండి, ఒక మెటా యాడ్స్ లో ఒక క్యాంపెయిన్ రన్ అవుతుంది.
ఇక్కడ ఒకసారి చూడండి. యాడ్స్ లో ఎందుకు హ్యాండ్స్ ఆన్ చేయమంటున్నాను అంటే జనవరి నుంచి ఈ రోజు దాకా, జనవరి 1 నుంచి 71,860 రూపాయలు. ఓన్లీ ఫేస్బుక్ వాడికి మనం జనవరి నుంచి ఈ రోజుకి పే చేసింది 71,860 రూపాయలు అనేది మనం పే చేసాము. అండ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ కలిపితే ఇంకో 10,000-15,000 ఈజీగా వస్తుంది, 20,000 దాకా వస్తుంది, రైట్? సో దట్ ఈస్ ద స్కోప్ అనమాట యాడ్స్ కి. ఎయిదర్ మెటా యాడ్స్ కానివ్వండి, గూగుల్ యాడ్స్ కానివ్వండి. సో చాలా స్కోప్ ఉంటుంది. ఓకే, యాడ్స్ పైన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఉండండి, ఆర్ ఎల్స్ ఎవ్రీబడి కెన్ లీవ్. రేపు షార్ప్ గా 2 o'clock స్టార్ట్ అయిపోతుంది క్లాస్. ఓకే.